హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు భూసంచారి ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాం ఈజిపురలోని మహావిష్ణు విశ్వరూప స్టాచ్యూ దగ్గరికి. మహావిష్ణువు విశ్వరూపం మనకు మహాభారతంలో అర్జునునికి భగవద్గీతను బోధించే టైంలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని అయితే చూపిస్తాడు. సో ఆ మహావిశ్వరూపాన్ని మనకు దాదాపు 420 టన్నుల బరువైన ఒక పెద్ద కొండ, ఒక రాయిలోనే, ఒకే ఒక రాయిలోనే ఈ మొత్తం మహావిష్ణు విశ్వరూపాన్ని అయితే తయారు చేయడం జరిగింది. సో దీనిని తమిళనాడులో తిరువణమలైలో తయారు చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ రూపంలో, సో మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను. సో ఆ ఇమేజెస్ రూపంలో దాదాపు 6 ఏళ్ళు కష్టపడి దాన్ని తయారు చేసి ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. ఇది ప్రజెంట్ మన బెంగళూరులోని ఈజీపుర ఏరియాలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. సో మనమైతే ఆలయం దగ్గరలో వచ్చేసాము. సో లోపలికి అయితే వెళ్దాం. మహావిష్ణువు విశ్వరూపాన్ని మనం ఎంత చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే తయారు చేయడం జరిగింది. 420 టన్నుల బరువైన 108 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వరూపం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే నిజంగా చాలా బాగుంది. అండ్ మన కోదండరామస్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాం. ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ. సో మనకి కోదండరామస్వామి ట్రస్ట్ వాళ్ళే ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. సో మనం గుడిలో దర్శనం చేసుకుని బయటికి రాగానే ఈ విధంగా అయితే ఉంటుంది. సో విగ్రహం అయితే ముందు ఫ్రంట్లో పెట్టి ఉంటారు. సో చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో లోపలికి రావడానికి అయితే ఎటువంటి రుసుము అయితే ఏమి ఉండదు. సో మనం మహావిష్ణువు విశ్వరూపం దగ్గరికి వెళ్ళాలన్నా, పైకి వెళ్ళి టచ్ చేయాలన్నా 100 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మనం దూరం నుంచి చూడడానికి కానీ, టెంపుల్ లోపలికి రావడానికి కానీ ఎటువంటి ఫీజు అయితే ఏమి ఉండదు. టెంపుల్ కూడా చాలా అంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూపర్ అని చెప్పచ్చు. అండ్ టెంపుల్ లోపల చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. సో డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకోండి, బాగుంటుంది. రామ 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 జయ రామ రామ